సిమిలర్లీ ఈ రెడ్ బుక్ పాలన కింద టీడీపీ నాకు టీడీపీ అనుభూతి అవుతలేదు. ఎందుకంటే దయచేసి టీడీపీ అక్కడ పరిపాలిస్తలేదు. దయచేసి ఇది మనము టీడీపీకి ఎక్కువ ఓటు శాతం ఉంది, టీడీపీకి ఎక్కువ సీట్లున్నా టీడీపీ అక్కడ పరిపాలన చేస్తలేదు. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకును వాడుకొని ఇవాళ అక్కడ పరిపాలిస్తుంది పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. ఈయన జైల్లో పెట్టేసరికి చంద్రబాబు నాయుడిని ఇక ఆయనకు అధికారం లేకపోతే పిచ్చిలేస్తుంది కాబట్టి దోసుకున్నవి దాచుకోవాలన్నా ఏం చేయాలన్నా అధికారం కావాలి కాబట్టి ఆయనతో ఉన్న Z+ సెక్యూరిటీ కూడా తీసేస్తారు అధికారం లేకపోతే అని భయపడి ఆయనను భయభ్రాంతులకు గురి చేసి ఎట్లయితే కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టినరో, ఎట్లయితే మన యొక్క హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం లోపల పెట్టినరో అట్లా చంద్రబాబు నాయుడు లోపల పెడితే పిరికోడైనటువంటి చంద్రబాబు నాయుడు పోరాట శక్తి లేకుండా అధికారం లేకుండా Z+ కేటగిరీ తీస్తే ఎవడు చంపుతాడో తెలియకుండా భయపడి నువ్వేం చెప్తా చేస్తా, భార్యనే చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నవాడు ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేనని పొగుడుతున్నాడు ఒక ఇండివిజువాలిటీ లేనటువంటి కుట్రల బాబు గారు. అర్థమైందా? సో కాబట్టి అక్కడ టీడీపీ పరిపాలిస్తుంది ఈ మూర్ఖుడైనటువంటి కాపు కులానికి చెందిన వానికి ఒక ఎథిక్స్ లేవు, వానికి ఒక మోరల్స్ లేవు, ఒక విషయ పరిజ్ఞానం లేదు, ఒక పూనకం వచ్చిన లెక్క ఊగిపోతుంటాడు, ముగ్గురు భార్యలను చేసుకున్నాడు, ఒక్క భార్యతోటి కలిసి ఉండే శక్తి లేనోడు, ఒక అసమర్థుడు, ఇంకా అంతకంటే ఇంకా దిగజారి నేను మాట్లాడదలుచుకోలేదు. సో అట్లాంటి మూర్ఖుడు ఒక ఏ విషయ పరిజ్ఞానం లేని చెత్త నా కొడుకు కదా, అన్న పేరు చెప్పి 4 సినిమాలు వచ్చే ప్రయత్నం చేసిన లుచ్చనా కొడుకు కదా. ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీని తోటి వాడు ఏం చేయగలుగుతాడో అందరూ కూడా సమర్థుడో లేదో తెలియదు కానీ అట్లా ఒక ఎథిక్స్ మోరల్స్ లేని వ్యక్తి కదా, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, కత్తి మహేష్ను చంపించిన నీచుడు ఇవాళ రెడ్ బుక్ పాలనని అమలు చేస్తూ నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆ బ్రాహ్మణుల సంఖ నాకుతున్నటువంటి ఆ గోదావరి జిల్లాలో అగ్రహారాలు దొబ్బి అలా ఉంటున్నటువంటి ఆ యొక్క తిరుపతిలో మొత్తం అది ఏది రాయలసీమలో ఉన్నా కానీ అక్కడ మొత్తం ఇదే గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు ఈ విధంగా వీరిని కంట్రోల్లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఈ కాపులని అట్లనే ఈ రాజులని కంట్రోల్లో పెట్టుకొని అక్కడ ఒక దుర్మార్గమైన వాళ్ళ యొక్క సనాతన అధర్మాన్ని లేకపోతే ఆ మనువాదాన్ని మా అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న ఆ బ్రాహ్మణ మూర్ఖులని అందరు గాడిద కొడుకులు చూడు. చాగంటే ఎక్కడి నుంచి వస్తాడు? అదే గోదావరి జిల్లాలకి వస్తాడు. ఎవడు? అదే బ్రాహ్మణుడు. ఈడు చిన్నజీరోడు వాడే. తిరుపతిలో ఉన్న అన్ని మేజర్ అందరు గాళ్ళే. అర్థమైందా? ఇట్లా ఈ దరిద్రులు తయారయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెచ్చిండ్రు ఇవాళంతా అప్పుడెప్పుడో వెనకట 1940లో కొంతమంది రాయలసీమకి చెందిన నాగయ్య వీళ్ళు రెడ్డిలు ఉన్నప్పటికీ ఈ LB ప్రసాద్ వీళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ తరం అయిపోయిన తర్వాత ఈ చిరంజీవి అనే దరిద్రుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా కాపల్ల రాజ్యం నడుస్తున్నది కదా. ఆంధ్రాలో కాపోడు అగ్రరాజ్యం అవుతాడంట, తెలంగాణలో వాడు బీసీ అవుతాడంట. అంటే బీసీలకు వచ్చే ఏ పదవులు కూడా ఈడ రానియరు తెలంగాణలో. అంటే ఎంత అబ్యూజ్ చేస్తున్నారో దయచేసి ఆలోచించండి. ఈ కాపులు తెలంగాణలో ఆంధ్రాలైనా ఇలా ఎవరి సంఖ్య నాకుతున్నారు. ఇలా బండి సంజయ్ గాడు కాపు, ధర్మపురి అరవింద్ గాడు కాపు, అదవుతో ఆకుల శ్రీవాణి అంటే అది కాపు. అందరు కాపు నా కొడుకులు అందరూ ఈ మోడీ బీజేపీ సంఖ్య నాకుతున్నారు. అర్థమైందా? లుచ్చబాడకలు. సో అంటే ఎంత గలీజ్ నా కొడుకులు ఉన్నారో అర్థం చేసుకోండి. మళ్ళీ కాపోళ్ళు ఎక్కడ పేదరికంతో శాల అయినా శాఖల అయినా మంగళ అయినా మాదిగ అయినా వీళ్ళ లెక్క చాలా దీనస్థితిలో లేరు వీళ్ళు. ఓకే, అప్పుడు కూడా ఈవెన్ తెలంగాణలో కూడా నిజాం పాలనలో కూడా పటేల్ పట్వారి ఈ గాడి కొడుకులే, హైదరాబాద్కి కోత్వాల్గా పనిచేసింది ఈ గాడి కొడుకులే. మళ్ళీ ఆడొచ్చేసి నేను బీసీ అంటే బీసీలకు ఒక్క పదవి రానియడంట ఈ తీన్మార్ మల్లిగాడు ఇట్లాంటి పడుకోవాలి. అర్థం చేసుకోండి ఇట్లా. ఓకే, సో ఆ విధంగా రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారు. అరే ఆ జగన్ గారిని కాదని ఈ చంద్రబాబు ఎన్నుకున్నారా? అసలు ఎన్నుకోలేదు. జగన్ గారికి కూడా తక్కువ ఓట్లేం రాలే, అబోవ్ 40% వచ్చినాయి. ఆ వ్యతిరేక ఓటును చీలకుండా ఏది కూటమి కట్టిర్రు, లేకపోతే ఏది జగన్ గారికి గెలిచేవారు. అర్థమైందా? సో ఆ కూటమి కట్టడం వల్ల వ్యతిరేక ఓటు చీలలే. ఈ పవన్ కళ్యాణ్ గారికి 5%, 7% ఎంతనో ఓట్లు చీలేటి, అవి చీలలేదు.
రెండోది ఏంది, ఈ చంద్రబాబు నాయుడు షెల్లని పట్టుకొని వచ్చిండు, 2 షెల్లలను పట్టుకొని వచ్చిండు. వాళ్ళని కరెక్ట్గా ఎన్నికల ముందు కరెక్ట్గా వాడుకొని అన్నను పొట్టు వడ్డు తిడిపించడం వల్ల ఏమైంది, షర్మిలతోటి సునీతతోటి వాడు మరి జగన్ ఏం చేసిండు, ఆ ఆస్తి వంచితే పిడవతుండే పంచకపోయేసరికి షెల్లెలకు కోపం వచ్చాయి, మళ్ళీ బాబాయ్ చంపేవారికి ఇంకా కోపం వచ్చాయి. సో అప్పుడు ఏం చేసిండ్రు, వీళ్ళకున్న దాన్ని కరెక్ట్గా తన దిక్కు తిప్పుకోగలిగిండు చంద్రబాబు నాయుడు. ఏది, వాళ్ళకి డబ్బులు ఇస్తానడా ఇంకేం చేస్తానడా మనకు తెలియదు కానీ, సో మొత్తం మీద అయితే వాళ్ళతోటి పొట్టు తిట్టిపించిండు ఎన్నికల ముందు. తిట్టిపించే వారికి ఏమైంది, ఒక తటస్థంగా ఉన్న వాళ్ళు, జగన్ని పూర్తిగా అభిమానించే వాళ్ళు జగన్కి ఓటేశారు, జగన్ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు. ఎవరైతే కొంచెం న్యూట్రల్గా ఉన్నారో వాళ్ళు జగన్ మీద సొంత చెల్లెన్లే వాడిని అన్నం తిడుతుంటే కానీ కొంతమంది ఒక 5 to 7% ఓటు మార్చుకున్నారు. లేకపోతే జగన్కి ఆ 42 ఎంత వచ్చింది, 44. సో ఇంకా ఈ 7 కలిస్తే more than 50 అవుతుంటే జగనే వస్తుండే. ఈ చెల్లెళ్ళు 5 నుంచి 7% ఓటు తగ్గించగలిగారు అన్నకి. సో ఆ విధంగా ఏమైంది, ఆ విధంగా వ్యతిరేక ఓటు చీలక ఈ విధంగా ఈ అక్క చెల్లెలు బాగా తిట్టడము, దాంతోపాటు బీజేపీ ఆ యొక్క ఓటింగ్ మిషన్ల ద్వారా లేకపోతే వానుకున్న ఆ యొక్క అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఓట్ల సంఖ్యను కానీ అక్కడ అంటే పోల్ మేనేజ్మెంట్లో కొంచెం అన్యాయం చేసి ఆ విధంగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చి ఆడ దరిద్రం స్టార్ట్ చేసిండు. వాడు చంద్రబాబు నాయుడు చెప్పండి మిత్రులారా, ఏ ప్రచారం చేసుకుంటాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినని, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కడతలేడు? ఇది 4th టర్మ్ ఆయన పరిపాలిస్తున్నాడు. అది ఫస్ట్ టైం ఎన్టీ రామారావుని చంపి అడ్డదారులు వచ్చిండు. ఆయన సొంత పార్టీ పెట్టుకోలే, ఆయన ముఖం చూసి ఎవడు ఓటేసినోడు కాదు ఎప్పుడు, అర్థమైందా? సో ఫస్ట్ 2 టర్మ్స్ తర్వాత ఇక తెలంగాణ సపరేట్ కావడం వల్ల అదొక సెంటిమెంట్ని వాడుకొని వచ్చిండు. ఇప్పుడు కుట్ర చేసిండు. ఎప్పుడు కానీ కుట్రలే, ప్రజలు ఆయనకు ఓటేసి ఎన్నడూ ఎన్నుకోలే ఆయన. ఓకే, సో ఆ విధంగా వచ్చినాక ఇప్పుడు పోలవరం అన్నాడు. పోలవరం జగన్ కడతలేడని జగన్ తిట్టిండు. మరి ఎందుకు కడతలేడు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎందుకు కట్టలే? వాడు మట్టి నీళ్లు తెచ్చి పోసిండు, వాడు ఏం నిధులు ఇస్తలేడు, ఏం చేస్తలేడు అని తిట్టిండు. మరి ఇప్పుడు నువ్వు నీ సపోర్ట్ తీసేసి ఇలా గవర్నమెంట్ పడిపోయే స్థాయిలో ఉండి కూడా మీరు ఎందుకు కడతలేవు? ఎందుకు నిధులు తెస్తలేవు? ఎందుకు ఐటీ పార్కులు తెస్తలేవు? ఎందుకు కేంద్ర నిధులు ప్రాజెక్టులు కడతలేవు? ఎందుకు పోలవరం కంప్లీట్ చేస్తలేవు? ఎందుకు ఇంకోటి చేస్తలేవు? ఈ రెడ్ బుక్ పాలు ఎందుకు చేస్తున్నావు? ఇట్లా ఎవరిని వాడితే అది కూడా ఏంది, ఎవడన్నా నిరాటంకంగా హత్యలు చేస్తున్నారు. హత్యలు చేసి మరి వాళ్ళ మీద హత్యలు చేసిన వాళ్ళ దోషుల మీద ఎలాంటి చర్యలు లేవు. అనంతపూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు చంపారు ఘోరంగా, ఎలాంటి చర్యలు లేవు. అట్లా ఎంతో మంది వైసీపీ కార్యకర్తలు చంపారు, ఎలాంటి చర్యలు లేవు. కానీ వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టిర్రట సోషల్ మీడియాలో, అది దానికని అరెస్ట్ చేస్తారట. పోసాని మురళి గారు సినిమా యాక్టర్ అండ్ రైటర్, ఆయన గతంలో వీళ్ళని తిట్టిండంట ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అరెస్ట్ చేసి 10 రోజుల 12 రోజుల రిమాండ్లో పెట్టిండు. ఎవరికి నేరం చేశారా? ఆయన తిట్టడం వల్ల భూమి బద్దలాయనా? ప్రజలకి ఏమన్నా ఇదైందా? నీ పరిపాలన తిట్టుకునే భావ స్వేచ్ఛ కానీ నీ పరిపాలన నచ్చకపోతే దాని గురించి చెప్పే స్వేచ్ఛ కానీ ఇక మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా తీసేసేసి హక్కు నీ కోడి ఇచ్చిండ్రా నాయన. ఏం చేయమంటావు? కాళ్ళు చేతులు నోర్లు అన్ని మూసుకొని ఏం చేయమంటావు? కొడితేనే నేరం, ఫిజికల్గా అటాక్ చేస్తేనే నేరం, మిగిలింది ఏది నేరం కాదు. ఎవరికి నచ్చిందో ఆడు చెప్పుకోవచ్చు. నేను చెప్పిన ముచ్చట నచ్చకపోతే నీకు కూడా మైక్ ఉంది, నీకు కూడా ఛానల్ ఉంది, నువ్వు కూడా చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు. నేను తప్పు చెప్తే నువ్వు కరెక్ట్ చెప్పు, నువ్వు సరిదిద్దు. కానీ నాకు మాట్లాడదే హక్కు లేకుండా చేస్తా అంటే ఎవడిచ్చిండు నీకు? నువ్వు కన్నావా నన్ను? కాదు, నువ్వు కన్నావారా నాయన? నన్ను పోషిస్తున్నావా? నీకేం హక్కు ఉందిరా? కన్నోళ్ళకే 18 ఏళ్ళు దాటినాక లేదని చట్టం చెప్తుంది. పెళ్లి చేసుకొని నువ్వే నాకు సర్వస్వం అని చెప్పి కాలు మొక్కి నువ్వే నా పతిదేవుడు అన్న వాళ్ళే పతిని పొట్టు ఇబ్బందులు పెడుతున్నారు. నీకు ఏ సంబంధం లేదు. మా దగ్గర ట్యాక్సులు తీసుకొని 5 ఏళ్ళకి ఒకసారి జీతగాన్ని లేకుండా నువ్వు మంచిగా చేయకపోతే ఇంకో జీతగాన్ని ఎన్నుకుంటాము. నీ పోలీసులకు జీతం ఇస్తుంది మేమే, ఐఏఎస్ అధికారులకు జీతం ఇస్తుంది మేమే, మున్సిపాలిటీ అధికారులకు జీతం ఇస్తుంది మేమే, ఈ చంద్రబాబు నాయుడికి గన్మెన్లకి జీతం ఇస్తుంది మేమే, ఆ గన్నులు కొనిస్తుంది మేమే.
మేము కట్టే పెట్రోల్ మీద కట్టే ఎక్సైజ్ సుంకాలు, పెట్రోల్ మీద కట్టే వ్యాట్లు, లేకపోతే మేము కొనుక్కునే వస్తువుల మీద అరొక్క వస్తువు మీద పాలు, పెరుగు, బట్టలు, మెడిసిన్ అన్నిటి మీద జిఎస్టీ కడుతున్నాము, సేల్స్ ట్యాక్స్. ఇట్లా మేము ఏదైనా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ ట్యాక్స్ కడుతున్నాము. ఇట్లా రకరకాల ట్యాక్సులు మేము కడితే ఏది గరపట్టి కడుతున్నాము, ఇంటికి పన్ను కడుతున్నాము, ఇట్లా చెత్తకు పన్ను కడుతున్నాము. దేనికి కడతలేము? భూములు కొనుక్కుంటే భూములకు రిజిస్ట్రేషన్ పన్ను కడుతున్నాము, వాహనం కొనుక్కుంటే వాహనానికి వెహికల్ రిజిస్ట్రేషన్ పన్ను కడుతున్నాము. దేనికి కడతలేము? ఇవి కాకుండా ఇంకా రోడ్డు మీద పోతుంటే టోల్ ట్యాక్స్ కడుతున్నాము. ఆ రోడ్లు వేయడానికి మా పైసలే, మళ్ళీ మీకెళ్ళి ఎందుకు మళ్ళీ పైసలు వసూలు చేస్తున్నట్టు ఇంకా అదనంగా ఇన్ని రకాలుగా మమ్మల్ని పిండి చేస్తున్నారు. ఈ పైసలతోటి మీరు లగ్జరీ అనుభవిస్తా, మేము దోసుకుంటామంటే మేము ప్రశ్నించొద్దా? మాకు ఆ భావస్వేచ్ఛ లేదా? అంటే మీరు ఎన్నికల ముందు చెప్పాలి ఈ ముచ్చట్లు. మేము వచ్చినాక అందరిని అరెస్ట్ చేస్తాము, ఎవరిని మాట్లాడినాము, మీ స్వేచ్ఛ తీసేస్తామంటే మీకు ఓట్లు వేస్తారేమో చూడాలి. ఎన్నికల ముందేమో ఏది నడి సముద్రం ఉన్నప్పుడేమో ఏది ఓడమల్లయ్య అన్నాడంట. వెనకటికి ఈ దుర్మార్గులు లాంటి వాళ్ళు గడ్డికెక్కగానే నువ్వు ఓడి బోడమల్లయ్య అన్నారంట. ఇట్లున్నది పరిస్థితి. అంటే మళ్ళా నడి సముద్రానికి రావా ఎన్నికల ముందు? మేము ఇవన్నీ మర్చిపోతామా? కాదు, నువ్వు పాస్టర్లకి 30 కోట్లు, మనిషికి ఒక 35,000 ఎంత అరౌండ్ 37,000 అకౌంట్లు వేసేది అన్ని నువ్వు చేసిన పాపాలన్నీ మర్చిపోతారా చంద్రబాబు నాయుడు గారు?